హలో అండి. నేను డాక్టర్ స్పందన కనపర్తి, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ రెనోవా హాస్పిటల్, సనత్ నగర్. డయాబెటీస్ అనేది మామూలుగా 2 రకాలుగా క్లాసిఫై చేస్తామండి. టైప్ 1 అండ్ టైప్ 2. టైప్ 1 అనేదంటే అది ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్. సో, అందులో ఇన్సులిన్ డెఫిషియన్సీ అనేది ఉంటుంది. అది ఎందుకు అంటే మన బాడీలో ఆటో యాంటీబాడీస్ అనేవి తయారవుతాయి. సో, ఇవి ఇన్సులిన్ తయారు చేసే బీటా సెల్స్‌ని డిస్ట్రాయ్ చేయడం వల్ల ఇన్సులిన్ అనేది తక్కువ అవుతుంది. దీనివల్ల షుగర్ రెగ్యులేషన్ అనేది సరిగ్గా లేక బాడీ షుగర్‌ని యుటిలైజ్ చేసుకోలేక ఇన్సులిన్ లోపం వల్ల షుగర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది నార్మల్‌గా ఎనీ ఏజ్ గ్రూప్ మనకు కనిపిస్తుంది. యంగ్ పాపులేషన్‌లో కూడా ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది కనిపిస్తుందనమాట. టైప్ 2 డయాబెటీస్ అనేది ఏంటంటే అందులో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. అంటే ఇన్సులిన్ అనేది ఏంటంటే మన బాడీలోని సెల్స్ గ్లూకోజ్‌ని యూటిలైజ్ చేసుకోవడానికి అవసరమైంది ఇన్సులిన్ అనమాట. రెసిస్టెన్స్ ఉండడం వల్ల అంటే మన మజిల్స్ కానీ పెరిఫరల్ టిష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇన్సులిన్ని రెసిస్టెన్స్ ఉండడం వల్ల గ్లూకోజ్ అనేది యూటిలైజ్ చేసుకోలేవన్నమాట. సో దీనివల్ల వాళ్ళకి షుగర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఇది యూజువల్గా ఏంటంటే 30 ఇయర్స్ 35 ఇయర్స్ తర్వాత వాళ్ళ ఏజ్ గ్రూప్లో కనిపిస్తుంది మనకి. కానీ ఇప్పుడు ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, స్ట్రెస్ వల్ల మనకి చిన్న ఏజ్ గ్రూప్లో కూడా దీన్ని కనిపిస్తుంది. సో మెచ్యూరిటీ ఆన్సెట్ ఆఫ్ డయాబెటీస్ ఇన్ యంగ్, మోడీ అనే టర్మ్ వచ్చింది. సో అట్లాంటి యంగ్ పాపులేషన్లో కూడా ఈ టైప్ 2 డయాబెటీస్ కనిపిస్తుంది. అట్లాంటి వాళ్ళని ఏంటంటే ఈ గ్రూప్ కింద పెడతాము. టైప్ 1కి ఏంటంటే ఇన్సులిన్ డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి వీళ్ళకి టాబ్లెట్స్ అనేవి పనిచేయవు. సో వీళ్ళు ఇన్సులిన్ మీదనే ఉండాల్సి ఉంటుంది. బాడీ వెయిట్ బేసిస్ మీద ఇన్సులిన్ స్టార్ట్ చేసి షుగర్స్ చెక్ చేస్తే దానికి ప్రకారంగా ఇస్తాము. టైప్ 2 డయాబెటీస్లో ఏంటంటే వీళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడానికి మందులు అనేవి ఉంటాయి. సో వాటి ప్రకారంగా ఇస్తాము. ఇవే కాకుండా ప్యాంక్రియాస్లోని ఇన్సులిన్ రిలీజ్ని ఎక్కువ చేయడానికి కొన్ని రకాల మందులు ఉంటాయి. అవి కూడా వాడచ్చు డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి. ఇప్పుడు కొత్త రకాల మందులు చాలా వచ్చాయి. అవి ఏంటంటే SGLT2 ఇన్హిబిటర్స్ అని ఉంటాయి. ఇవి ఏంటంటే యూరిన్ దగ్గర గ్లూకోజ్ రీఅబ్జార్ప్షన్ని తగ్గించి కిడ్నీ లెవెల్లో షుగర్స్ని కంట్రోల్లోకి తీసుకొస్తాయి. సో ఇవి SGLT2 ఇన్హిబిటర్స్ అంటారు. వీటి వల్ల బెనిఫిట్ ఏంటంటే ఓన్లీ షుగర్ కంట్రోలే చేయకుండా వేరే ఈ డయాబెటిక్ రిలేటెడ్ కిడ్నీ అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా చూసుకుంటుంది. అండ్ అటు వెయిట్ లాస్, బీపీ రెగ్యులేషన్ కూడా హెల్ప్ చేస్తుంది. సో ఈ కొత్తగా వచ్చిన షుగర్ మెడికేషన్స్లో ఈ SGLT2 ఇన్హిబిటర్స్కి బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఒకటే సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే దీనికి ఇది యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ ఉంటుంది. సో అదొకటి జాగ్రత్త తీసుకుంటే ఇవి కూడా మీకు బాగా హెల్ప్ అవుతాయి. అండ్ ఇంకా చాలా రకాల మెడిసిన్స్ ఉంటాయి. మనం తీసుకున్న ఆహారంలోని గ్లూకోజ్ అబ్జార్ప్షన్ని ఏమంటారు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ని సింపుల్కి కన్వర్షన్స్కి స్టాప్ చేసే మెడికేషన్స్ ఉంటాయి. ఆల్ఫా గ్లూకోసిడేస్ ఇన్హిబిటర్స్ అని. అండ్ గ్లూకోజ్ డిపెండెంట్ ఇన్సులిన్ రిలీజ్, మనం తీసుకున్న ఆహారాన్ని గ్లూకోజ్ బట్టి ఇన్సులిన్ రిలీజ్ని ప్రమోట్ చేసే మెడికేషన్స్ కూడా ఉంటాయి. సో ఇట్లాంటివి వాడచ్చు టైప్ 2 డయాబెటీస్కి. అండ్ ఇంకొకటి ఉంటుందండి జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్. ప్రెగ్నెన్సీలో ఉన్న ఒత్తిడి వల్ల బేబీకి, ఫీటస్కి న్యూట్రియంట్స్ వెళ్ళడానికి ఆ ప్లసెంటా రిలీజ్ చేసే హార్మోన్స్ వల్ల మదర్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. దీనివల్ల కూడా ప్రెగ్నెన్సీలో షుగర్ అనేది ఉంటుందన్నమాట. సో దీనికి కూడా ఏంటంటే దానికి తగ్గట్టు ఇన్సులిన్ అవి వాడుకోవాల్సి ఉంటుంది. ఆహారంలో కూడా కార్బోహైడ్రేట్ ఇంటేక్ అనేది మనం తగ్గించుకోవాలన్నమాట.